రైట్ బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణతో పేగుబంధాన్ని తెంచుకున్నామన్నారు. దురదృష్టవశాత్తు పార్టీ పేరు మార్పు ప్రక్రియలోనూ తాను ఓ భాగస్వామినే అన్నారు వినోద్. ఈ విషయంలో మళ్లీ పునరాలోచించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ మాట్లాడి తెలంగాణ అంశం మిస్ కాకుండా పార్టీని సన్నద్దం చేద్దామన్నారు. బీఆర్ఎస్ పవర్ లో లేకపోవచ్చు కానీ పవర్ఫుల్ పార్టీ అని అన్నారు. మానకొండూరులో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల ఆత్మీయ సమావేశంలో పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు వినోద్ కుమార్. మన ప్రజల మధ్య ఉంటాం, పోరాటం చేస్తాం, మన అధికారాన్ని సాధిస్తాం. అది ఎవరు కూడా ఆపలేరు. మన పార్టీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అందరితో మాట్లాడుతున్నారు, మళ్ళీ మాట్లాడతాము. నేను పత్రికా ముఖం ద్వారా, పత్రికా మిత్రుల ద్వారా చెప్పదలుచుకున్న ఈ సందేశం ఏంటంటే మన పేగు బంధాన్ని తెంచుకుందామని. దురదృష్టవశాత్తు దాంట్లో నేను కూడా భాగమే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము. నా ఉద్దేశాన్ని మళ్లీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్లీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తితేనే మన ప్రజల మధ్య హృదయాన్ని మనం గుండెల నిండా ఉండగలుగుతాము. ఉద్యమకారులను తెలంగాణకి ఇక్కడ గాయమైతే స్పష్టంగా లేచి నిలబడి మనం పోరాటం చేసేది మనం. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి తెలంగాణతో పేగుబంధాన్ని తెంచుకున్నామన్నారు. దురదృష్టవశాత్తు పార్టీ పేరు మార్పు ప్రక్రియలోనూ తాను ఓ భాగస్వామిని అన్నారు వినోద్. ఈ విషయంలో మళ్లీ పునరాలోచించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ మాట్లాడి తెలంగాణ అంశం మిస్ కాకుండా పార్టీని సన్నద్దం చేద్దామన్నారు. బీఆర్ఎస్ పవర్ లో లేకపోవచ్చు కానీ పవర్ఫుల్ పార్టీ అని అన్నారు. మానకొండూరులో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల ఆత్మీయ సమావేశంలో పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు వినోద్ కుమార్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, డెఫినెట్ గా బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా పారబోతుందనే దానికి ఒక స్పష్టమైన సంకేతంగా చెప్పవచ్చు. గతంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత అనేక పరిణామాలను చవిచూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తిరిగి మళ్ళీ తమకు ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి, తమకు అధికారం ఇచ్చినటువంటి, తమకు ఒక రకంగా తెలంగాణ ప్రజల మదిలో టీఆర్ఎస్ గా ఎలాగైతే నాటుకుపోయిందో అదే పేరుని మళ్ళీ మార్చుకునేందుకు సంసిద్ధం అవుతున్నారనేటువంటి మాటలు క్లియర్ గా చెప్పుకోవచ్చు. గతంలో కేసీఆర్ ఇటీవల అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా సిరిసిల్ల వచ్చినటువంటి క్రమంలోనూ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చినటువంటి దానిపై ఆలోచన చేస్తున్నాం అనే మాటను ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ రోజు వినోద్ కుమార్ మాట్లాడినటువంటి మాటల్లో కూడా ఆదుకుని కనబడుతోంది. డెఫినెట్ గా మార్చబోతున్నాం, దానికోసం కేసీఆర్ ప్రణాళికలు చేసుకోబోతున్నారు అనేటువంటి సంకేతాలు కూడా ఆయన ఈ మాటల ద్వారా చెప్పారని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక కీలక నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీసుకోబోతుందని కూడా డెఫినెట్ గా చెప్పొచ్చు. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.